चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु। सीतादेवी कन्या మనం సీతామ్మవారిని స్వామివారికి దానం చేశాం. దానం చేస్తున్నాం. తర్వాత తదనంతరం అది అయిపోగానే పాద ప్రక్షాళన చేశాం. పాద ప్రక్షాళనగా విద్యార్థుడికి పాదాలు కడుగుతారు కదా, పెళ్లిలైన వాళ్ళందరికీ కూడా మామగారు పాదాలు కడుగుతారు. అలా మీరందరూ కూడా స్వామివారి పాదాలు కడిగారు. ఈ అలా మీకు తోచినటువంటి దంపతుల దగ్గరికి మాత్రమే వస్తుంది కాబట్టి ఆ కన్యాదాతలు ఎవరైతే ఉన్నారో ప్రదక్షిణాకం అక్కడ తాంబూలం సమర్పించండి. మీ దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత దక్షిణ, ఇంతని కాదు ఎంతో కొంత మీకు తోచినంత. తదుపరి స్వామివారికి ఈ కార్యక్రమం అయిన తర్వాత మాంగళ్య పూజ, మాంగళ్య దాన అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆపద మొక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవింద. మళ్ళీ గోవిందనామం రావట్లేదు. ఇందాక శ్రీరామనామం వచ్చింది, ఎందుకంటే భక్తరామదాస్ గురించి చెప్పుకున్నాం. మరి గోవింద అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చిందండి తెలుసా? అందరూ కూడా తిరుపతి పోతారండి. మీరందరూ కూడా ఎవరికి చెప్పరు. ఆ యొక్క స్వామి దర్శనం కోసం మనం ఆ 7 కొండల వాడి మెట్లు అనేటువంటివి అలిపిరి నుంచి శ్రీవారి పాదాల నుంచి అష్ట కష్టాలు పడుతూ 4000 మెట్లైనా సరే 2500 మెట్లైనా సరే ఆ యొక్క ఒక్కొక్క మెట్టు కనుక పరిశీలించినట్లయితే, మెట్టుగుట్ట మీద ఈ రాముని కనుక మీరు పరిశీలించినట్టయితే ఈ యొక్క రాముని యొక్క బింబంలో ఈ యొక్క దశావతారాలు కనపడతాయి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భృగురామ పరశురామ బలరామ